సబ్స్క్రైబర్స్ వస్తాయా? 46 ఏళ్ళ నా జీవితంలో ఫస్ట్ టైం నేను సంపాదించానండి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నగా షార్ట్ వీడియో లాగా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ దాటడం వల్లండి చిన్నగా సింపుల్గా చెప్పేస్తాను, ల్యాగ్ చేయను. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మరి నాకైతే గుడ్ న్యూసే, మరి మీ గుడ్ న్యూసా కాదా అన్నది మాత్రం నేను చెప్పిన విషయం విన్న తర్వాత వెంటనే కామెంట్ చేసేయండి. వీడియో అంతా చూసేంతవరకు అవసరం లేదు. ఈలోపు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆల్రెడీ కింద రాశాను కదా తమ్నైలు, అర్థమైపోయా ఉంటుందిలేండి. నాకు శాలరీ వచ్చిందండి యూట్యూబ్ నుంచి. అవునండి, మీరు విన్నది కరెక్టే, శాలరీ వచ్చింది. కాకపోతే ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు మేడం, ఎన్నాళ్ళకి వచ్చింది మేడం, ఎంత వచ్చింది మేడం, ఇలాంటి అన్నీ మెదులుతున్నాయా మీకు? అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 20 నెలలు అవుతుందండి. 20 మంత్స్ 20 మంత్స్కి వచ్చిందా మీకు? 2 నెలలకి 3 నెలలకి నెలకే వచ్చేసిందని చాలామంది చెప్తున్నారు కదా, చెప్తున్నారు. కానీ ఎవరికి వస్తుందండి? ఎవరికి ఏది ఇవ్వాలో అదే వస్తుంది తప్ప ఇంకొకరికి వచ్చిందంటే మనకు రాదు కదా. కానీ ఇప్పుడైనా రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడో రావాలి. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే కొంచెం లేట్ అయిందనమాట. కాకపోతే ఎంత వచ్చింది అని కూడా అనుకుంటున్నారు కదా. ఎంత వచ్చిందండి? ఎంతో కొంత నేను కూడా సంపాదించాను అని గర్వంగా కాలర్ ఎగరేసేంత అయితే వచ్చింది. ఎంత వచ్చిందని ఇప్పుడే చెప్పేస్తాను. నేను 5 మినిట్సే కదా, మీరు చూసేయండి. లాస్ట్లో అయితే చెప్పేస్తానమాట. అంటే నాకు 6 మంత్స్కే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 6 మంత్స్కే మానిటైజేషన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ దసరాకి నాకు గూగుల్ పిన్ కూడా వచ్చింది. ఒక అమ్మాయి పోస్ట్ ఉమెన్ తీసుకొచ్చి ఇచ్చేసరికి నాకు అమ్మవారే గూగుల్ పిన్ తెచ్చి ఇచ్చారు అని కూడా నేను వీడియో చేశాను. కావాలంటే నా ఛానల్లో ఉంటారు, ఒకసారి చెక్ చేయండి. అప్పుడు పిన్ వస్తే మరి ఇప్పటిదాకా శాలరీ ఎందుకు రాలేదంటే అదేనండి, చూసేవాళ్ళకి అది అర్థం కాదు, చేసేవాళ్ళకి మాకే అర్థమవుతుంది. యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ చేయడం అంటే ఏంటి, యూట్యూబ్లోంచి మనీ తీసుకోవడం అనేది ఎంత కష్టం అనేది చూసేవాళ్ళకి అర్థం కాదండి, మాకు మాత్రమే అర్థమవుతుంది. చాలా కష్టపడ్డానండి నేనైతే యూట్యూబ్ గురించి. కానీ ఖర్చు అయితే నేనైతే ఏం పెట్టలేదు. ట్రైప్యాడ్ కూడా నేను కొనుక్కోలేదండి. మొన్న అయితే ఒక సబ్స్క్రైబర్ కొనిచ్చారు, కానీ ఒక 1 మంత్ అవుతుంది. కానీ ట్రైప్యాడ్ కూడా నేను కొనుక్కోలేదు. అక్కడ ఇక్కడ పెట్టుకుని అలాగ ఏదో నేను నా మాటల్ని నా చేసుకునే పనినే నేను పెట్టుబడిగా పెడతాను చెప్ప, పెట్టుబడి నేను పెట్టలేను కూడా. చూద్దాం, అయితే లేదంటే లేదు. నేనేం పెట్టుబడి పెట్టట్లేదు కదా, కొంచెం కష్టపడతాను, కొంచెం నాకు కూడా టైంపాస్గా ఉంటుంది, కొంచెం నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి నేను యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా స్టార్ట్ చేశాను, ఏం చేశాను, ఎంత కష్టపడ్డాను అన్నది నేను ఇంకో వీడియో చేస్తానులేండి తప్పకుండా. కానీ యూట్యూబ్ చేయడం అనేది అంత ఆషామాషి అయితే కాదండి. నాకు కూడా తెలియదు స్టార్ట్ చేసే ముందు. ఏదో మామూలుగా వీడియోలు తీసుకున్న వీడియోలని మనం ఎలాగో వీడియోలు తీసుకుంటున్నాం కదా, ఎక్కడికైనా పోస్ట్ చేస్తే సరిపోద్ది అనుకున్నాను. కానీ అలా అయితే కాదండి. యూట్యూబ్ కోసం కూడా చాలా కష్టపడాలి. కష్టపడిందే ఏది రాదు, అది మాత్రం ఖచ్చితంగా 100కి 200%, 100కి 200% నిజం అన్నమాట అండి. కష్టపడింది ఏది రాదు. కష్టపడ్డాను, కష్టానికైతే ప్రతిఫలం అయితే ఇప్పుడు వచ్చింది. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. కానీ కొంతమంది కొన్ని వీడియోస్ ఫేక్ వీడియోలు కూడా చూస్తూ ఉంటాం కదా, శాలరీ వచ్చేసింది నాకు, అసలు శాలరీ రాకుండా కూడా వచ్చిందని చాలామంది వీడియోలు చేసి పెట్టేస్తున్నారండి. అవి చూసినప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు శాలరీ వచ్చిందని పెట్టిన వీడియో నేను చెక్ చేస్తాను. వాళ్ళు ఛానల్ చెక్ చేస్తే అసలు వ్యూస్ ఏమీ ఉండవండి. ఏమీ లేకుండా ఎలా శాలరీ వచ్చేస్తుందండి? అంటే నాకు ఇందులో ఉన్నాను కాబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో, ఎంత శాలరీ వస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను చూస్తాను. అంటే మామూలుగా మీకు ఛానల్స్ లేని వాళ్ళకైతే అది అర్థం కాదు, క్రియేటర్స్కి అయితే తెలుస్తుంది. ఏ వ్యూస్ లేకుండా నాకు డబ్బులు వచ్చేసినాయి అనేసి పెడుతుంటే, అవునా అదేంటి నేను ఎంత కష్టపడుతున్నాను నాకు రాలేదు అనేసి ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయ్యేదండి. అయినా సరే ఒకప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారా నాకు అనుకున్నాను, అయ్యారు కదా. అలాగే 4000 వాచ్ అవర్స్ నేను చేయగలనా అనుకున్నాను, చేశాను కదా, పూర్తి చేశాను కదా. మానిటైజేషన్ అవుతుందా అనుకున్నాను, అయ్యింది కదా. పిన్ వస్తుందా, ఎప్పుడు వస్తుందో అనుకున్నాను, వచ్చింది కదా. అలాగే ఇది కూడా ఎప్పుడు వస్తుంది అనేసి నేను ఊరుకున్నాను. అయితే 3 మంత్స్ బ్యాకే నాకు $100 కంప్లీట్ అయ్యాయి. కాకపోతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అది మేము కరెక్ట్గా ఇవ్వలేకపోయాము, నాకు అర్థం కాలేదు. ఇంకా మొత్తానికి లాస్ట్ మినిట్లో ఇంకా నేను మాధురి గారిని అయితే అంటే మాధురి గారిని ఎప్పటికప్పుడు నేను కాంటాక్ట్లో ఇన్స్టాలో అడుగుతూ ఉండేదాన్ని. ఏమైనా డౌట్స్ ఉంటే ఆవిడ పాపం చెప్పేవారు. డౌట్స్ అయితే ఎప్పుడు అడిగినా కానీ ఆవిడ చెప్పేవాళ్ళు.
అయితే ఇంకా లాస్ట్ ఇంకా నాకు ఎందుకండి 3 నెలల నుంచి హోల్డ్లో ఉండిపోయింది శాలరీ అనేసి ఇన్స్టాలో మెసేజ్ పెడితే, అయితే అలా ఉండదండి, అసలు ఏమైనా ఇష్యూ ఉందేమో అనేసి అన్నారు. అమ్మో ఏం ఇష్యూ ఉందో ఏంటో అని చెప్పి అయితే మీరే చెక్ చేయండి అంటే ఆవిడ చెక్ చేసి ఆవిడ పూర్తి చేశారనమాట. మీకు 21 నుంచి 23 లోపు శాలరీ అయితే వచ్చేద్దన్నారు. అలాగే నిన్న 23rd నాకైతే శాలరీ వచ్చింది. ఇప్పుడు చెప్తాను ఎంత వచ్చిందనేది. నేను ఎలా చెప్పాలి అనుకున్నానంటే, ఈ డబ్బులు అంటే అందరు ఇలా 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 ఆ డబ్బుల్ని ఇలా పేక ముక్కల్లాగా పెట్టి చూపిస్తా ఉంటే నాకు అది నచ్చలేదండి, అసలు నచ్చలేదన్నమాట. డబ్బు అంటే లక్ష్మీ అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారిని ఇలా పెట్టుకుని పేక ముక్కల్లా తిప్పుకుంటా ఎలా అనుకుంటా చూపించడం నాకు నచ్చలేదు. అందుకని నేను మామూలుగా చెప్తాను, ఏమైంది చూపిస్తేనేనా, వాళ్ళు ఎక్కువ చూపిస్తారు, అక్కడ వచ్చింది తక్కువ ఉంటుంది. దాన్ని అదెంత ఎందుకు, మనం హానెస్ట్గా చెప్పడం కదా మీకు కావాల్సింది. నేనైతే తీయలేదండి ఇంకానే, నిన్నే కదా పడ్డాయి, తీయలేదు. ఇంట్లో డబ్బులు ఉంటాయి అవి చూపించు అని అన్నారు. ఈయన వద్దులేండి, ఎందుకు నేను మాట చెప్తాను కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎంత వచ్చిందనేది రియల్గా చెప్పకూడదంట కదండి, అందుకని చెప్పేసి ఎలా చెప్పాలబ్బా. ఫస్ట్ నెంబర్ వచ్చి ఐ అనమాట, ఆల్ఫాబెట్లో ABCDEFGలో ఐ అనేది ఎంత నెంబరు, తర్వాత ఎఫ్, తర్వాత 0. కొంచెం పజిల్ పెట్టేస్తాను మీకు, పజిలే కానీ ఈజీలేండి, ఆలోచించండి. ఆల్ఫాబెట్ నెంబర్స్లో ఫస్ట్ వచ్చి ఐ, తర్వాత ఎఫ్, లాస్ట్లో 0. అదండి నా శాలరీ. మీకు ఎఫ్ 0 అన్నది ఒకవేళ మర్చిపోతారని నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అంత వచ్చిందండి నా శాలరీ, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే వచ్చింది, మనకు వచ్చే వ్యూస్కి అంతే వచ్చింది, అందుకని ఎక్కువ రాదు. లక్షల్లో వ్యూస్ వస్తే లక్షల్లో కూడా వచ్చింది. అది కూడా మొన్న అర్థమైంది నాకు. నాది ఒక వీడియో మొన్న వైరల్ అయినప్పుడు అర్థమైంది, అబ్బో ఇంత ఫాస్ట్గా వస్తాయా మనీ అని చెప్పేసి. ఆ మనీ ఇంకా ఈ శాలరీలో యాడ్ అవ్వలేదులేండి, ఆ డాలర్స్ వేరే ఉన్నాయి. అమ్మో అందుకనే ఇన్ని డాలర్స్ వస్తాయా, వీడియో మంచిగా వెళ్తే ఇన్ని డాలర్స్ వస్తాయని కూడా ఆ వీడియో వల్ల నాకు అర్థమైంది అనమాట. ఆ విషయాన్ని కూడా నేను తర్వాత అయితే మీకు చెప్తాను. ఇక వీడియో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే 5 నిమిషాలు అన్నది 7 నిమిషాలు ఎంత అయిపోయింది. ఓకేనా, మీ అందరి కామెంట్స్ని, మీ అందరి అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే 46 ఏళ్ళ నా జీవితంలో ఫస్ట్ టైం నేను సంపాదించానండి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. బాయ్. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఇంకేం లేదా. ఇక నుంచి అయినా ప్లీజ్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా. ఉన్నోడికే పెట్టాడు, లేనోడు ఉన్నోడికే పెట్టాడు అన్నట్టు, అన్నీ ఉన్న వాళ్ళకే, పెద్ద మేళ్ళు బిల్డింగ్లు అన్నీ ఉన్న వాళ్ళకే సపోర్ట్ ఇస్తారేంటమ్మా మీరు. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదా? మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము ఆనందంతో మిమ్మల్ని దీవిస్తాం కదా. మీ అంటే ఇప్పటికి వచ్చింది అంటే మీ సపోర్టే, కానీ ఇంకాస్త సపోర్ట్ కావాలి. ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల 20 monthsకైనా నాకు శాలరీ వచ్చింది. బాయ్, నమస్తే.